హే గైస్ టుడే తెలుగు సినిమాలో మరో కొత్త చాప్టర్ రాసుకున్న మూవీ మిరాయ్. తేజ సజ్జా ఫ్యూచరిస్టిక్ సూపర్ హీరో అవతార్లో ఎంటర్టైన్ చేస్తూ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. డే 1 కలెక్షన్స్, ప్రీ రిలీజ్ బిజినెస్, బడ్జెట్ డీటెయిల్స్, థియేటర్ ఓపెనింగ్స్, ఆక్యుపెన్సీ అన్ని క్లియర్ గా చూద్దాం. ముందుగా మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు మూవీ బెంచింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మెయిన్ టాపిక్ లోకి వెళ్తే మిరాయ్ టోటల్ బడ్జెట్ 60 crores, కానీ రిలీజ్ కి ముందే మేకర్స్ చాలా సేఫ్ సైడ్ లోకి వచ్చారు. శాటిలైట్స్, ఓటీటీ, మ్యూజిక్ మరియు ఇతర నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా 45 crores ఆల్రెడీ రికవరీ అయింది. అంటే థియేటర్లో కలెక్షన్స్ వచ్చేలోపే 70% వరకు సేఫ్ జోన్ కి చేరింది. ఇక స్టేట్ వైజ్ మరియు ఇండియాలో డే 1 కలెక్షన్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మ్యాసివ్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఎర్లీ ట్రేడర్ రిపోర్ట్స్ ప్రకారం ఏపీ మరియు తెలంగాణ గ్రాస్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 8 నుండి 10 కోట్ల రేంజ్ లో ఉన్నాయి. మొత్తం ఇండియా లెవెల్లో ఎర్లీ ఎస్టిమేషన్స్ చెప్తున్నవి 6 నుండి 8.9 crores నెట్ వరకు కలెక్షన్స్ అవుతాయని. ఆక్యుపెన్సీ వైజ్ చూస్తే మార్నింగ్ షోస్ యావరేజ్ 57% ఆక్యుపెన్సీతో ప్రారంభమై ఈవినింగ్ మరియు నైట్ షోస్ కి మూమెంటం పెరిగింది. ఇక డే 1 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే ఓవర్సీస్ కూడా మిరాయికి సాలిడ్ స్టార్ట్ వచ్చింది. నార్త్ అమెరికా ప్రీమియర్ ఎలోన్ యూఎస్డి 300K నుంచి 400K ప్లస్ క్రాస్ చేశాయి. వరల్డ్ వైడ్ గ్రాస్ ఎస్టిమేషన్స్ వేరే అవుతున్నాయి. కన్జర్వేటివ్ ట్రేడ్ రిపోర్ట్స్ చెప్పేది ఏంటంటే 18 to 20 crores వరల్డ్ వైడ్ గ్రాస్ వస్తుందని చెప్పేసి. ఇక రికవరీ బ్రేక్ ఈవెన్ చూసుకున్నట్లయితే బడ్జెట్ 60 crores అవ్వడంతో ఆల్రెడీ నాన్ థియేట్రికల్ నుండి 45 crores వచ్చాయి. థియేట్రికల్ షేర్ కూడా కలిస్తే ఫస్ట్ డే కలెక్షన్స్ తోనే మూవీ రికవరీలోకి వచ్చేసింది. కానీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తుంది ఏంటంటే బ్లాక్ బాస్టర్ అంటే వరల్డ్ వైడ్ గ్రాస్ 150 crore ప్లస్ టార్గెట్ టచ్ అవ్వాలని. ఇక సినిమాకి సంబంధించిన టాక్ మరియు పబ్లిక్ రెస్పాన్స్ గురించి మాట్లాడుకుంటే సోషల్ మీడియాలో బజ్ చాలా పాజిటివ్ గా ఉంది. విఎఫ్ఎక్స్ క్వాలిటీ, తేజ సజ్జా యాక్టింగ్, ఫ్రెష్ కాన్సెప్ట్ ని ఆడియన్స్ అప్రిషియేట్ చేస్తున్నారు. యూత్ ప్లస్ ఫ్యామిలీస్ రెండింటినీ అట్రాక్ట్ చేసే కంటెంట్ అని వర్డ్ ఆఫ్ మౌత్ ఉంది. ఇక డే 2 ప్రిడిక్షన్ చూసుకున్నట్లయితే వీకెండ్ అడ్వాంటేజెస్ ప్లస్ పాజిటివ్ టాక్ తో సాటర్డే కలెక్షన్స్ జంప్ అయ్యే ఛాన్స్ ఉంది. ట్రేడ్ ట్రాకర్స్ ప్రిడిక్ట్ చేస్తున్నది ఏంటంటే డే 2 కలెక్షన్స్ 30% నుండి 70% వరకు గ్రోత్ ఉంటుందని. అంటే ఇండియా నెట్ కలెక్షన్స్ రఫ్లీ 8 నుండి 15 crores రేంజ్ ఉండే అవకాశం ఉందని చెప్తుంది. సో ఫ్రెండ్స్, మిరాయి ఫస్ట్ డే కలెక్షన్స్ ఆల్రెడీ ఒక సాలిడ్ మార్క్ వేశాయి. మేకర్స్ ప్రీ రిలీజ్ లో సేఫ్ అయ్యారు. ఇప్పుడు ఆడియన్స్ పాజిటివ్ టాక్ తో వీకెండ్ నెంబర్ బూస్ట్ అవుతాయని స్ట్రాంగ్ సైన్ ఉంది. డే 2 మరియు డే 3 అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని జీనియస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం స్టే ట్యూన్డ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.